మొడియం శ్రీనివాసరావు అనే నేను పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా భారత ఆదివాసీ పార్టీ తరఫున పోటీలో ఉన్నాను. మన గుర్తు హాకీ బ్యాట్ అండ్ బాల్. హాకీ బ్యాట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. మన భారత ఆదివాసీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అందరికీ రాజ్యాధికారంలో భాగస్వామ్యం, అందరికీ ఉచిత నాణ్యమైన విద్య, అలాగే నాణ్యమైన వైద్యం, అందరికీ ఉచిత తక్షణమైన న్యాయం అందిస్తామని తెలియజేస్తున్నాం. మహిళా సోదరుమణులకు సమాన హక్కులు, వారికి రక్షణ చట్టాలు, నిరుద్యోగ యువతకు నైపుణ్యంలో శిక్షణ, ఉద్యోగ అవకాశాలు, చిన్న రైతులందరికీ కూడా సేంద్రియ వ్యవసాయం ద్వారా పంటలకు గిట్టుబాటు ధర కల్పించి గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసి రైతుల్ని ఆదుకోవటం, అలాగే చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా జిఎస్టీ నుంచి మినహాయించడం, ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని అందించడం కోసం మెరుగైన నాణ్యమైన రోడ్లు, సాగునీరు, త్రాగునీరు మొదలగు మౌలిక సదుపాయాలన్నీ భారత ఆదివాసీ పార్టీ తరఫున కల్పిస్తామని తెలియజేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, ఎమ్మెల్యే అంటే మనందరి ప్రజాప్రతినిధికి ఉండవలసిన లక్షణాలు ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థులందరిలో ఉన్నాయా లేదా అని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎమ్మెల్యే అంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, వారు చదువుకొని ఉండాలి, చట్టాలు తెలిసి ఉండాలి, రాజ్యాంగం తెలిసి ఉండాలి, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. అంత సామర్థ్యం ఇప్పుడు పోటీలో ఉన్న వ్యక్తుల్లో ఉందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాగే గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు వారు ఏమేం చేశారు, వారు అవినీతి పరుల, నీతిమంతుల ఒక్కసారి ఆలోచించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అవినీతి పరుల్ని, అక్రమార్కుల్ని అసెంబ్లీకి పంపితే వారు అక్కడ చట్టాలను తయారు చేయడం మానేసి వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తూ ఉంటారు. అసెంబ్లీలో వెనుక సీట్లో కూర్చొని ఆవులిస్తూ ఒక్కొక్కసారి కునుకుబాట్లు పడుతూ బయట టీ తాగి ఇంటికి వచ్చేసే వాళ్ళు మనకి కావాలా, లేక మన కోసం ప్రభుత్వ అధికారుల ద్వారా నిధులు తీసుకొచ్చి మనల్ని అభివృద్ధి చేసే వాళ్ళు కావాలా ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. మన ఎమ్మెల్యే ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడటం చూసారా? కనీసం టీవీ డిబేట్లలో కానీ మాట్లాడారా? మన ప్రాంత సమస్యల్ని ప్రస్తావించారా ఎక్కడైనా? ఒక్కసారి ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. సమర్థవంతమైన నాయకుడిని మనం పంపలేమా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మనమందరం మన ప్రతినిధిని అసెంబ్లీకి పంపేటప్పుడు అతను చదువుకున్నాడా, సామర్థ్యం ఉందా ఒక్కసారి ఆలోచించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా. అలాగే వారు నీతిమంతుల, నిజాయితీ పరుల ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నాం. గత 2 రోజులుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రధాన పార్టీలు వాళ్ళు 1000 రూపాయలు, 1500 రూపాయలు డబ్బులు ఇవ్వటం మనం చూస్తూనే ఉన్నాం. అంటే వీరు డబ్బులు ఇచ్చారంటే ఆ డబ్బుని రాబట్టుకోవడం కోసం ఎన్ని అక్రమాలు చేస్తారో ఒక్కసారి ఆలోచించండి.
సోదరిమణులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఒక సామాన్య మానవుడికి అవకాశం లేకుండా పోతుంది. కోట్లాది రూపాయలు ఖర్చు పెడితేనే ఎమ్మెల్యే అవుతారు అనే పరిస్థితిని మన సమాజం తీసుకొచ్చింది. భారత ఆదివాసీ పార్టీ అవినీతి నిర్మూలన, పారదర్శకమైన పాలన అందిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. సామాన్యుడు కూడా ఈ పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని మేము కల్పిస్తాం. భవిష్యత్తులో అవినీతి రహిత పాలన మీకు అందిస్తాం. ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళందరిపైన విచారణ చేసి వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. భారత ఆదివాసీ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాధికారం భాగస్వామ్యం ఉండాలని చెప్పి కోరుకుంటా ఉంది. బీసీ సోదరులు ఉన్నారు. బీసీ సోదరులకి చదువుల్లో ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్ ఉంది, కానీ చట్టసభల్లో వాళ్ళకి రిజర్వేషన్ లేదు. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు బీసీలందరినీ కూడా ఓట్ బ్యాంక్గా మాత్రమే వాడుకుంటున్నాయి. వారికి రాజ్యాధికారం కల్పించడం లేదు. మనకందరికీ తెలుసు, ఎవరైతే రాజ్యాధికారం కలిగి ఉంటారో, ఎవరైతే ముఖ్యమంత్రి పదవిని అలంకరిస్తారో వారు మాత్రమే, ఆ సామాజిక వర్గం మాత్రమే అభివృద్ధి చెందుతూ ఉంది. బీసీ సోదరులు అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలి. ముఖ్యమంత్రి పదవి చేపట్టాలంటే అసెంబ్లీలో వారు జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి చట్టసభల్లో రిజర్వేషన్ ఉండాలి. 1931లో జనాభా లెక్కల ప్రకారం వారికి 27% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కానీ జనగణన జరగాలి. బీసీలు కులాలు వారుగా ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి. వారి జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. అలా ఇస్తే 50 నుండి 60% మంది బీసీ సోదరులు చట్టసభల్లో కూర్చుంటారు, అభివృద్ధి చెందుతారు. 50 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీసీల నుంచి ముఖ్యమంత్రి అవటం సాధ్యం కాదా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి భారత ఆదివాసీ పార్టీని ఆదరించండి. బీసీ సోదరులు అందరూ కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యాన్ని పొందండి. ముఖ్యమంత్రి పదవిని అలంకరించండి. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. మనమందరం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే పేదవారైన ఓసీలందరూ కూడా ఏకమైతే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం పెద్ద కష్టం కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఎస్సీ సోదరులు ఉన్నారు. ఎస్సీలు రిజర్వేషన్ అనుభవిస్తున్నారని, ఎస్సీలు బాగుపడిపోయారని చెప్పి చాలామంది మాట్లాడతారు. వారు మతం మారితే వారిని బీసీలుగా పరిగణించాలంటారు. రాజ్యాంగం ప్రకారం మతం వల్ల రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెప్పి చెప్తున్నా ఇప్పుడు పెద్దలు. మరి మతం మారినందుకు వారిని బీసీలుగా ఎందుకు పరిగణిస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మతం మారితే వారి స్టేటస్ మారదని చెప్పేసి, మతం మారినప్పటికీ కూడా ఎస్సీ సోదరులను ఎస్సీలుగానే పరిగణించాలని చెప్పి భారత ఆదివాసీ పార్టీ లక్ష్యం. కాబట్టి భారత ఆదివాసీ పార్టీని ఆదరించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థులను ఒకసారి గమనించండి. సోదరిమణులారా, మన ఎమ్మెల్యే తప్పు చేశాడని, అతని మీద తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉందని ఆయనకి టికెట్ ఇవ్వలేదు. కానీ ఆయన భార్యకు టికెట్ ఇచ్చారు. అంటే భర్త మీద వ్యతిరేకత ఉంటే భార్యని ప్రజలందరూ గెలిపిస్తారా? ఒక్కసారి ఆలోచించండి. అలాగే వారు ఏం చేశారు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఎమ్మెల్యేగా ఉండి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేశారా? చట్టసభలో ఏ రోజైనా మన గురించి మాట్లాడారా? కనీసం టీవీల్లో అయినా డిబేట్లో మాట్లాడారా? ఒకసారి వారి యొక్క సామర్థ్యాన్ని మీరు తెలుసుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా. మరొక అభ్యర్థిని నిలబెట్టారు కొంతమంది పెద్దలు. ఆ అభ్యర్థి ఏం చదువుకున్నాడు, గతంలో ఏం చేసేవాడు, ఆయనకి ఎమ్మెల్యేగా సామర్థ్యం ఉందా లేదా,
చట్టసభలకు ఆయన్ని పంపిస్తే మన తరఫున ఆయన ప్రజాప్రతినిధిగా అక్కడ వ్యవహరిస్తాడా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఆయన గతంలో ఏం చేసేవారు, ఆయన మీద ఏమైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా, ఇవన్నీ మనం తెలుసుకొని అభ్యర్థులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. సోదరీమణులారా, అసెంబ్లీకి మనం పంపే వ్యక్తి నిజాయితీపరుడు, నీతిమంతుడు అయితే మనం ఆయన్ని ఫోన్ ద్వారా కూడా మాట్లాడి మన సమస్యల్ని తెలుసుకోవచ్చు. చాలామంది చెప్తూ ఉంటారు, ఎమ్మెల్యే కాకుండానే ఆయన ఫోన్ ఎత్తడం లేదు, ఆయన పిఏ ఎత్తుతారట. అలాంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకుందామా? ఇంకొక ఎమ్మెల్యే గారు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు ఏ రోజు కూడా ప్రజల సమస్యల్ని ఫోన్ ద్వారా వినరు, ఆయన ఎవరి ఫోన్లు ఎత్తరు. మరెందుకు అట్లాంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకోవటం? దయచేసి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని మనం ఎన్నుకోవాలి, మన సమస్యల్ని మనమే తీర్చుకోవాలి. మనకి మంచి అవకాశం వచ్చింది, మంచి వ్యక్తిని చూడాలి. ఆయన ఏ పార్టీ అనేది కాదు, ఆయన ఎంతటి ఘన పార్టీ మీరు చూడాలి. ఆయన ఏ టోపీ పెట్టుకున్నాడు కాదు, ఇప్పటి వరకు ఎంతమందికి టోపీ పెట్టాడో ఒక్కసారి ఆలోచించాలని మీ అందరినీ కోరుతా ఉన్నాం. సోదరీమణులారా, టీ నరసాపురంలో డిగ్రీ కాలేజ్ లేదు, అలాగే మనకి సదుపాయాలు లేవు, హాస్పిటల్ వైద్య సదుపాయాలు లేవు. నేను ఎమ్మెల్యే అయితే మన మండల కేంద్రంలో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేస్తానని, చదువుకు చాలా ప్రాధాన్యత ఇస్తానని, అలాగే వైద్యానికి నేను ప్రాధాన్యత ఇస్తాను, ఇక్కడ 100 పడకల హాస్పిటల్ని నేను నిర్మిస్తానని చెప్పేసి భారత ఆదివాసీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మొడియం శ్రీనివాసరావు అనే నేను హామీ ఇస్తున్నాను. నన్ను గెలిపించండి. ఈ ప్రాంతంలో ఉన్న ఏ సమస్యలైనా సరే మీరు చెప్పినా తెలుసుకొని పరిష్కరిస్తా, లేకపోతే నేనే స్వయంగా తెలుసుకొని పరిష్కరిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన టీ నరసాపురం సోదరీమణులు, పెద్దలు, వ్యాపారస్తులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్.